నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. మంచు లక్ష్మి అండ్ మనోజ్కి సంబంధించిన ఒక ఎమోషనల్కి సంబంధించిన వీడియో వైరల్ అవటం చూసి ఉండొచ్చు మీరు. చూసాను. ఎన్ని గొడవలు ఉన్నప్పటికి కూడా రక్త సంబంధం అంతే అనడానికి ఆ ఉదాహరణ అది. సో ఇప్పుడు మీరు అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? కొన్ని విషయాల్లో మంచు లక్ష్మిని కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది ఉన్నప్పటికీ మనకు కొంచెం జనరేషన్ గ్యాప్ వల్ల నచ్చనప్పటికీ చూడగానే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఏమో అది తిరిగేసి ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు హ్యాట్స్ ఆఫ్ అనిపించిందంటే ఒక పక్క దిగ్గజాలు లాంటి మోహన్ బాబు గారి మీద ఉన్న ఒక పరాన్న జీవి విష్ణు, ఏ మాటగా మాట మోహన్ బాబు గారి ఆశీస్సులు ఉన్నంత వరకు విష్ణు కూడా బలవంతుడే. డబ్బు పరంగా కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో పరంగా కావచ్చు, అజమాయిషీ ప్రకారంగా కావచ్చు, పెత్తనం పరంగా కావచ్చు, అలాగే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న దాని ప్రకారంగా చూసుకున్నా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో హాఫ్ క్రికెట్ మ్యాచ్ ఉంది, టీం ఉంది, క్రికెట్ టీం, హాఫ్ టీం, భార్య భర్త 4 పిల్లలు, అంటే 6 టీం. మరి తక్కువ అంచనా వేయకూడదు దాన్ని మనం. నేనేమి జోక్ చేయట్లేదు సుమా. కాదు, కిడ్స్ కదా వాళ్ళు, వాళ్ళే అయినా కుటుంబ సభ్యులు, అతని బలం కదండి. ఇప్పుడు మీ ఎంత చిన్న పిల్లలున్నా మీ పిల్లలు మీ బలం కాదా? అదొకే, అదే నేను అంటుంది. అంత ఇక్కడ కూడా ఉన్నారు పిల్లలు, ఇక్కడే ఇద్దరేగా. ఎందుకు లేరు? మంచు లక్ష్మి పాప, మంచు లక్ష్మికి ఒక పాప, మనోజ్కి ఒక పాప, ప్లస్ ధైర్యం, 3. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఎలా ఉంది, ఇదంతా ఇంటి పేరు ఎవరిది అనే దగ్గర వచ్చినప్పుడు లక్ష్మిని పక్కకి నెట్టేస్తారు. మంచు రాదు కదా, అవునా? మరి మౌనికారెడ్డి మొదటి కొడుకుకి ఇంటి పేరు రాదు కదా. ఈ లెక్కలు లెక్కేయండి మీరు, ఎంతమంది అవుతారు. అందుకని ఏది ఏమైనా సంఖ్యాపరంగా చూసినా, అంకెల పరంగా చూసినా, ఇందాక నేను చెప్పిన లిస్టు ప్రకారం చూసినా వాళ్ళు బలవంతులు. కానీ ఆ బలవంతుల్ని కాదనుకుని మంచు లక్ష్మి ఉండడానికి ఇల్లు కూడా లేని మంచు మనోజ్ని అక్కుని చేర్చుకుంది అంటే, నేను నీకు ఉన్నాను రా అని చెప్పింది అంటే దానికి ఎంత గట్స్ కావాలండి. అది నాకు నచ్చింది, అది నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అందుకు. లేకపోతే ఇవాళ ఎలా ఉన్నారండి, పలానా వాళ్ళు అప్పు అడుగుతారేమోనంటే మనుషులు ఫోన్లు ఎత్తకపోవటము, వీళ్ళుంటే వాళ్ళట వెళ్ళిపోవటము, సొంత కుటుంబ సభ్యులే పలకరించుకోని పరిస్థితి వాళ్ళ. పైసామే పరమాత్మ హై అన్నట్లు ఉన్నారు. అది ఎప్పటి నుంచో ఉన్నదా నానుడి, ఇప్పుడు ఇంకెక్కువైపోయింది. మనం బాగున్నాము అంటే మనతో మాట్లాడే తీరు వేరు ఉంటుంది, మనం బాగలేదు అని అంటే తీరు వేరు ఉంటుంది. మీరు అక్కడ విజువల్ చూసినట్టయితే ఒకసారిగా తను చూడగానే ఆ ఎమోషన్ ఆపుకోలేకపోయింది. అవును, కావాలంటే తను ఇంటికి వెళ్ళి కూడా పలకరించవచ్చు, కానీ దానికన్నా ఆమె ఒక పక్క నుంచి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది. అలా అని కనిపించినప్పుడు ప్రేమను ఆపుకోలేకపోయింది. ఇప్పుడు అదే హెచ్ఐసిసిలోనే ఎందుకు ఏడ్చుకోవాలి, ఇంటికి వెళ్ళి కూడా ఏడ్చుకోవచ్చు కదా అంటారు కొంతమంది. కానీ ఏమో ఇంటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అనే ఉద్దేశంతో అక్కడ ఆ మూమెంట్లో ఆ అమ్మాయి చూపించిన ప్రేమ ఉంది చూసారా, అభిమానం ఉంది చూసారా, నాకు ఒక మదర్ కనిపించింది. నిజంగా మనోజ్ తల్లి కూడా ఇంతకంటే ఎక్కువ ప్రేమలోనూ ఇంతకంటే భావోద్వేగంలోనే ఉంటుంది. కానీ ఆమె అక్కడ బందీ అయిపోయింది. ఇప్పుడు మనోజ్ ఏమాత్రమైనా గుంటనక్క తెలివితేటలో, జిత్తులమారి తెలివితేటలో ఉంటే తల్లిని తెచ్చుకుని తన దగ్గర పెట్టుకునేవాడు. అంటే డివైడ్ అండ్ రూల్ కోసం కూడా కాదు, ఒక మోరల్ సపోర్ట్ కదా తల్లి. ఇప్పుడు అదేదో సినిమా ఉంటుంది, హిందీ సినిమా, బహుశా తెలుగులో అట్లా ఆ డైలాగులు రాలేదనుకుంటా. నాకు కార్లు ఉన్నాయి, నాకు బంగ్లాలు ఉన్నాయి, నాకు బిజినెస్లు ఉన్నాయి అని ఒక హీరో అంటుంటాడు. రెండో వాడు అంటుంటాడు మేరా పాస్ మా హై అని అరుస్తాడు. సినిమాల్లో డైలాగులు అది అసలు ఆ ఉద్వేగం ఉంది చూసారా, మామూలుగా లేదు. మరి ఏ తల్లి అయినా ఉంటుందండి అట్లాగే, కొడుకు పట్ల ఉంటుంది, తల్లికి ఉంటుంది. కానీ ఆ ఇప్పుడు బాజీగర్ సినిమా ఉంటుంది, షారూఖ్ ఖాన్ తల్లి కొడుకుల ఇది, ఆ ఎమోషను
మరి ప్రతి సినిమాల్లోనే అక్కర్లా, మామూలుగా కూడా ఉంటుందా ఎమోషను, పోదు ఎక్కడికి. ఒక్క పూట తిండి తినలేదు కొడుకు అంటే తల్లి ఎంత, అరే నేను ముందు తినకుండా ఉంటే బాగుండేది, అన్నం తినలేదని ఇంటికి వచ్చాడు అనుకోండి కొడుకు, అప్పటికి తల్లి తినేసింది అనుకోండి, ఒక్క ముక్క ముందు చెప్పొచ్చు కదా, ఒక్క ముక్క ముందు చెప్పొచ్చు కదా, సతాయిస్తుంది. ఉండు నేను చేస్తా ఉండు అని ఊరుకోలేదు తల్లి. మరి అలాంటి తల్లిని ఏం ఆపుతుంది అక్కడ, ఏం ఆపేశారు వాళ్ళు అసలు. అయినా మంచులక్ష్మి మట్టుకు నేను అనుకోవటం, ఇంతకుముందు కూడా అన్నా నేను ఒకసారి, మనమే అనుకున్నట్టున్నాం, అసలు ఈ కంగాళి గోల ఈ గందరగోళం నాకు ఎందుకని ప్రశాంతమైన జీవితం గడపడానికి బాంబే వెళ్ళిపోయిందేమో, అసలు ఇక్కడ ఉన్న దగ్గర నుంచి ఈ రోజు ఈ పంచాయతీలు చూసుకుంటా వీడి బదులు హాయిగా ఉండాలని వెళ్ళిందేమో అనిపిస్తుంది. సరే ఇక్కడికి హైదరాబాద్ అంటూ వచ్చింది. వస్తే ఆ సన్నివేశం నిజంగా ఇది నిజ జీవితానికి ఎక్కువ సినిమాకి తక్కువ అన్న లెవెల్లో ఉందది. ఏదేమైనా నాకు స్త్రీ హృదయమే అనిపించేలాగా అనిపించింది చూడగానే. ఇప్పుడు అక్క అంటే సగం తల్లి, ఆ పాత్రను మట్టుకు మంచులక్ష్మి పోషించిందనే చెప్పొచ్చు. ఏ ఇంట్లో అయినా అక్క తమ్ముళ్ళు అలా ఉండేవాళ్ళని నేను చాలామందిని చూశాను. అన్న తమ్ముళ్ళన్నా ఉంటారో ఉండరో కానీ అక్క తమ్ముళ్ళు ఉంటారు. అక్కకు ఉంటుంది బాగా, చెల్లి మీద కన్నా తమ్ముడి మీద ఉంటుంది. తెలీదు, రీజన్ ఏంటో తెలీదు. సరే ఏది ఏమైనా మనోజ్కి ఇప్పుడు మనం చేసిన వీడియోల్లో కింద కామెంట్స్ చూసుకుంటే దాదాపు 99.9% మనోజ్కి ఫర్గా కామెంట్స్ ఉన్నాయి. అంటే ప్రపంచం మనోజ్ వైపు ఉంది. అంటే వీళ్ళుండి ఏం చేస్తారంటే అది వేరే విషయం, అతని వైపు అయితే ఉంది కదా, ప్రజాబలము ప్రజామోదం అయితే ఉన్నాయి కదా. ఇవి సరిపోనట్టు మనలాంటి వాళ్ళకి మనసులో ఉన్న ఫీలింగ్స్ కాసేపు పక్కన పెడితే అక్క ఇవాళ ఇతని వైపు ఉంది అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. ఇది ఒక రకంగా అటువైపు గ్యాంగ్ కూడా ఒక హెచ్చరిక అని అనిపించింది నాకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కలిసింది అనుకోండి, ఎవరికి తెలుస్తుంది? మహా అయితే ఆ రోడ్లో ఏదన్నా ఒక కెమెరా కంటపడింది అనుకోండి, ఒక్కళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, తెలియాల్సిన వాళ్ళకి తెలిసిపోయింది. ఇది నాకు వాళ్ళు ఏదో కవలం చేశారని నేను అనట్లా, అలా ఆ సందర్భం అలా వచ్చింది. చేరవలసిన వాళ్ళకి మెసేజ్ చేరింది. నాకైతే సంతోషంగా ఉంది. నేను మనోజ్ వైపు ఉన్నా, అలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళ అక్క కూడా ఉంది. చాలామంది ప్రశ్నించారు, అసలు మా మంచులక్ష్మి ఏం చేస్తుంది అని చాలా ప్రశ్నించారు. అయితే ఏం చేస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చూపెట్టింది కదా, ఇది కరెక్ట్ మెసేజ్.